కి గుర్తింపు అనేది చాలా మన హోమియోపతికి ఉంది. ఇలా అన్ని వైద్య విధానాలకి ఒక కోసం 100కు 100% ఒక ప్రజా ప్రతినిధులాగా. కాబట్టి ఇంతటి హిస్టారికల్ అండ్ బియాండ్ హిస్టరీ ఉన్న ఫిజియోథెరపీకి నిజమైన గుర్తింపు 100కు 100% రావాలి. యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఏదో ప్రొసీజర్ ఎందులో అయినా ఏ విభాగంలో అయినా కూడా మీ ప్రొఫిషియన్సీ అనేది పెరగాలి. పలానా డాక్టర్ దగ్గరికి వస్తే ఇది నయం అయిపోతుంది, ఆయన చేయేస్తే చాలు ఇది తగ్గిపోతుంది అనేంత ఎక్స్పర్టైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పర్టైజ్ పెరగాలి మనకి. నేను ఐ ఆల్వేస్ సే క్వాంటిటీ చాలా ఉంది, క్వాలిటీ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీవేర్. సో ఈ క్వాలిటీని పెంచుకోవాలి మనందరం కూడా. అండ్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ దిస్ అకేషన్ ఐ రియలీ అప్రిషియేట్ హరికృష్ణ గారు. ఈరోజు ఇండియా వైడ్ ప్రెసిడెంట్స్కి వచ్చింది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. థెరపీ డే సందర్భంగా యంగ్ ఫిజియోథెరపీ मैम सर 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 Let's call Dr. D.V. Harikrishna sir to give his valuable words. World Physiotherapy Day on September 8. Only why September 8? Because throughout the world there are so many physiotherapy days. So మన దగ్గరికి వచ్చే వాళ్ళు throughout the world ఎవరైతే ఫైటర్స్ మొత్తం ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనం యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఫెడరేషన్ నాయకులు సుబాని గారికి, మేడం గారికి, మరి మా సోదరులు అత్యంత ఆప్తులు అన్న గల్లా రామచంద్రరావు గారికి, ఫిజియోథెరపీ అంశం వాళ్ళు వరల్డ్ వైడ్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ ఉంది. ఇలాంటి భారతదేశంలో మన రాష్ట్రంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా బాగా అపార అనుభవం ఉండి వేలాది మందిని తయారు చేసి వేలాది మందికి వైద్యం చేసి ఆయన ఎన్నో అంటే ఈ ఫిజియోథెరపీ రాష్ట్ర భవిష్యత్తులో చాలా సువర్ణ అధ్యాయం వహించబోతున్నట్టు దృష్ట్యా ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరే ఇక్కడ ఇది స్ట్రాంగ్ గా ఉండాలంటే వరల్డ్ ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క ఫిజియోథెరపిస్ట్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. హరికృష్ణ గారు ఈ వరల్డ్ ఫెడరేషన్ ఇండియాకి ప్రెసిడెంట్షిప్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా అశేష కృషితో ఈరోజు ఫిజియోథెరపీకి ఒక వైభవం రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఫిజియోథెరపీ అనేది వైద్య విధానంలో ఒక పార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిస్టరీ ముందు నుంచి కూడా ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక భాగంగా అవుతూ ఉంది. మన పూర్వీకుల నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మనం పాటిస్తున్న అంశాలే ఇవి. అయితే ఈరోజు దానికి ఒక గుర్తింపు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆ గుర్తింపు కోసం కృషి చేస్తాము. అన్ని మన వైద్య విధానాలకి ఈరోజు గుర్తింపు ఐడెంటిఫికేషన్ అనేది ఉంది. అదేవిధంగా ఫిజియోథెరపీకి కూడా ఒక గుర్తింపు రావాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీనే మేము మళ్ళీ మరొకసారి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గుర్తింపు వచ్చేదాకా కూడా ఆశయ లక్ష్యాన్ని సాధించేదాకా కూడా అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు.
నమస్కారం అండి. ఫెడరేషన్ ఇండియా, సో దీనికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సో 20 ఏళ్ళగా కృషి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2017లో కౌన్సిల్ అనౌన్స్ చేశారు. దీనికి కమిటీ గవర్నింగ్ బాడీని వేయలేకపోయాము. సో ఇప్పుడు కౌన్సిల్కి గవర్నింగ్ బాడీ కావాలి, ఇండిపెండెంట్గా గుర్తింపు కావాలి. సో ప్రతి రంగంలో, ప్రతి ఫీల్డ్లో, ప్రతి డిసీజ్కి స్పెషాలిటీస్ వచ్చినాయి కనుక గవర్నమెంట్ మెమో హాస్పిటల్లో కూడా అప్గ్రేడేషన్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే.